నమస్కారం. కీటో డైట్ పైన తెలుగులో నాది ఏకైక ఛానల్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను ఇంకా కీటో డైట్ని ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడాలన్నమాట. అయితే ఈలోపు నా ఆరోగ్యం మీద కొన్ని అపోహలు వచ్చినట్టుగా దాన్ని క్లారిఫై చేయమని చెప్పారు. అయితే నా సినిమా కష్టాలు సినిమా కష్టాలు లాంటి ఆరోగ్య కష్టాలన్నీ ఒకే వీడియోలో చెప్తే బోర్ కొడుతుంది. సరదాగా అక్కడక్కడ కవర్ చేస్తూ పోదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే నా ఆరోగ్యం మీద చిన్నగా ఒక సరదా విషయమే చెప్తాను. అది మీకు ఇన్స్పైరింగ్గా ఎంకరేజింగ్గానే ఉంటుంది. అయితే నేను చాలా సన్నగా ఉన్నాను, నాకు మజిల్ లేదు, అనారోగ్యంగా ఉన్నాను అని చెప్పి ఎవరో అంటే గున్న ఏనుగులాగా ఉన్నవాళ్ళు కాకుండా డాక్టర్ గురప్ప కీటో డైట్ సెంటర్ నడుపుతాడు కదా, ఆయన నాకంటే సన్నగా ఉంటాడు కానీ ఆ పక్షిలాగా రివున 2 వీలర్ వేసుకొని తిరుగుతుంటాడు అనమాట. సో మరి ఆయన చెప్పలేదు మరి. అయితే ఈరోజు టాపిక్ నా ఆరోగ్యానికి సంబంధించి చిన్న క్లారిటీ ఏంటంటే, నా దగ్గరికి మొన్న ఒక ప్రముఖ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ అని, ఆయన ఈనాడులో వర్క్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆయన వయసు ఇప్పుడు 70 ఏళ్ళు. అయితే గోవిందరాజు చక్రధర్ గారు నన్ను లాస్ట్ టైం ఆయనకి 1998లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ డౌట్ గురించి, సమస్య గురించి నా దగ్గరికి 1998లో వచ్చారు. ఆ సంవత్సరం నేను ఆయనకి ఐటీ ఫైలింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. 98 తర్వాత మళ్ళీ ఆయనకి ఇప్పుడే 2024లోనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య వచ్చి నా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆయన అప్పుడు నా దగ్గర 4 గంటలు ఉన్నాడు. ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన రాసిన బుక్స్ నాకు ఇచ్చి చూడండి అని చెప్పారు. అప్పుడు నేను రాసిన కీటో డైట్ బుక్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ 4 గంటల్లో ఆయన కొంతసేపు ఇన్కమ్ ట్యాక్స్ పోను ఈ ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావన జరిగింది. అయితే ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయనకి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. నా ఆరోగ్యం మీద ఆయన ఏం క్లారిటీ ఇచ్చాడంటే, 1998లో నీవు 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు 50 ఏళ్ళ వ్యక్తిలాగా చాలా లావుగా, అంటే అప్పుడు నేను 72 కిలోలు ఏదో ఉన్నానన్నమాట. 98 జూలై ఆగస్టు ప్రాంతంలో వచ్చాడు ఆయన. అంటే అప్పుడు 72 కిలోలు ఉండి మొహం అంతా ముడతలు పడి డబల్ చిన్ ఉండేది. ఈ కలర్ లేదనమాట. మామూలుగా ఇప్పుడు చూస్తున్న కలర్ కాకుండా నా పక్కన ఒకటి నలుపు ఎలక్ట్రిక్ ప్లగ్ ఉంది కదా, కొంచెం అలా ఉండేవాడిని అనుకోండి. అంటే ఈ తెలుపు అంతా నాకు కీటో డైట్ వల్లనే వచ్చింది. అయితే ఆ చామని ఛాయ అట్లా ఉండి చాలా లావుగా ఉండి పొట్ట 40 ఇంచుల పైన ఉండి ఇవన్నీ ఇట్లా ఉండేవాడిని. అప్పటికి నాకు పెళ్ళి కూడా అవ్వలేదు. అది కూడా ఒక కారణం అన్నమాట. నా వయసు 25 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళు ఉండడం వల్ల నా పెళ్ళి కూడా 25 ఏళ్ళకి కావాల్సిన పెళ్ళి 35 ఏళ్ళకి అయింది అనుకోండి. సో అయితే అట్లా అయితే ఇప్పుడు 50 ఏళ్ళ వయసు 25 ఏళ్ళు గడిచిపోయాయి. 50 ఏళ్ళు ఇంత వయసుకు వచ్చిన తర్వాత చూస్తే 25 ఏళ్ళ వయసులో ఉండాల్సిన రూపమేమో 50 ఏళ్ళ వయసులో వచ్చింది. 50 ఏళ్ళ వయసులో ఉండాల్సిన రూపమేమో 25 ఏళ్ళ వయసులో వచ్చింది. ఇది మామూలుగా ఒక జర్నలిస్టుగా 50 ఏళ్ళ అనుభవంలో నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. అంటే కీటో డైటు చాలా పవర్ఫుల్ డైటు, అంటే ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది అనేది నాకు అర్థమైంది అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి. నాకంటే అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు 40 ఏళ్ళు ప్లస్ వయసులో ఉండే, ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు. అట్లా అంత తేడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నన్ను ఒక 5 ఏళ్ళకి ఇప్పటికి చూసిన వాళ్ళే, అరే 5 ఏళ్ళకి ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నావు, అప్పుడు బాగా పొట్ట ఉండేది, రకరకాల ఇబ్బందులు ఉండేవి అని చెప్పేవాళ్ళు అనమాట. 5 ఏళ్ళకి అయితే మరి ఒక వ్యక్తి అరుదుగా ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు గ్యాప్లో
ఒక వ్యక్తి రావడము, అతను జర్నలిస్ట్ అవడం వల్ల ఆ తేడాన్ని ఆయన గమనించగలిగాడనమాట. చాలామంది 26 ఏళ్ళ గ్యాప్తో చూడడం అరుదు కాబట్టి ఇది కీటో డైట్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన నాకు ఏ సమస్యను ఎట్లా కీటో డైట్ పరిష్కరించింది అనేది తెలియాలంటే ఒక 5-10 పార్ట్స్గా చెప్తాను. థ్యాంక్ యూ.